ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఇక అతన్ని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు పోలీసులు. ఇక దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలైన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో మరోసారి పోలీసులు కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఈ కాల్పులు అనేవి జరిగినాయి. అయితే పోలీసుల దగ్గర నుండి ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు, తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తిని పట్టుకునే క్రమంలో పోలీసులు అతనిపైన కాల్పులు జరపడం జరిగింది. దీనికి సంబంధించి ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. అయితే అతని పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. సురేష్, ఆ వ్యక్తి పైన కాల్పులు జరపడానికి కారణాలేంటి? అంటే అతను ఏమైనా నిందితుడా? పోలీసుల దగ్గర నుండి తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ లో డెకాయ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహిస్తున్నారు. మఫ్తీలో ఉండి చైన్ స్నాచింగ్, అదేవిధంగా మొబైల్ స్నాచింగ్ పాల్పడే ముఠాలు సిటీలో దాడులు చేసి మరీ లాక్కెళ్తున్న తరుణంలోనే పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతంలో కూడా 3 సార్లు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళలాగే పోలీసులు కూడా సివిల్ డ్రెస్ లో వెళ్లి అక్కడ నించొని రాత్రి సమయంలో ఎక్కడగా రద్దీ ఉంటుంది, ఎక్కడెక్కడ ఈ ముఠాలు తిరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతోనే అక్కడ మాటు వేసి వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే కాల్పులు జరుపుతారు. ఈసారి 4వ సారి ఈ ఘటన కాల్పులు జరపడం. ఈ నాంపల్లిలో అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దొంగల ముఠా అక్కడ సంచరిస్తుందనే సమాచారం రావడంతోనే స్పెషల్ పార్టీ పోలీసులు సివిల్ డ్రెస్ లో వెపన్లతో అక్కడికి వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతోనే పోలీసులపైనే వాళ్ళు ఎదురు దాడి చేయడం, వారి దగ్గర ఉన్న రాడ్లు గొడ్డలతో పోలీసులని హత్యాయత్నం చేయడం ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. అందులో ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. మొదట గాల్లో కాల్పులు జరిపినప్పటికీ కూడా వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి కాళ్ల పైన కాల్పులు జరిపారు. వారికి గాయాలు కావడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ వారు ఎవరు, ఎక్కడ అంతర్రాష్ట్రానికి చెందిన ముఠానా లేకుంటే చైన్ స్నాచింగ్ చెందిన ముఠానా, ఎవరు అనేది దర్యాప్తు చేస్తున్నారు. మిగతా ముఠాలను పట్టుకోవడానికి స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి ఇలా డెకాయ్ ఆపరేషన్ చేసి ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై కాల్పులు కూడా జరిపి అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది సిటీలో 3వ ఘటన. గతంలో 2 సార్లు ఇలాంటి కాల్పులు జరిపి దొంగలను 4గురిని పట్టుకోవడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బయట ప్రాంతంలో వీళ్ళు సంచరిస్తుండగా పోలీసులకి సమాచారం రావడంతోనే అక్కడికి చేరుకోవడం, వాళ్ళు ఎదురు దాడి చేయడం, పోలీసులు కాల్పులు జరగడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ దొంగలు ఎవరు అనే దానిపైన కూడా పూర్తి వివరాలు రాబడుతున్నారు. సురేష్, అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇద్దరికి గాయాలయ్యాయంటున్నారు. పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది పట్టుబడ్డారు అనే దానిపైన. ఇద్దరిని మాత్రం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు, వారికి చికిత్స అందిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు కాల్పులు జరిపే క్రమంలో మొదట పరిగెత్తే క్రమంలో కూడా వారిని కాళ్లపైనే కాల్పులు జరుపుతారు కాబట్టి వాళ్ళ ప్రాణాపాయం అయితే ఏమి లేనట్టే తెలుస్తుంది. పట్టుబడ్డ వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఏ ముఠా అనేది కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వారు కోలుకున్న తర్వాత కూడా అదుపులోకి తీసుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.